మీలాంటి ఇప్పుడు బయటకొస్తున్నటువంటి యువ గాయకులందరికీ కూడా గద్దర్ ఒక ఆదర్శం అని చెప్పొచ్చు. అవును. అతని ఉద్యమాలు గావచ్చు, అతని పాటలు గావచ్చు. తెలంగాణ హ్మ్. వ్యాప్తంగా హ్మ్. ఇలాంటి కవి గాయకుల హ్మ్. పాటలు వినని వాళ్ళు హ్మ్. ఎవరు ఎవరుండరు. లేరు హ్మ్. నాకు తెలిసే వరకు. గద్దర్ గురించి 4 మాటల్లో చెప్పాలి అంటే ఏం చెప్తారన్న? గద్దర్ గురించి కావచ్చు, గద్దర్ పాటలు కావచ్చు, గద్దర్ ఉద్యమ ప్రస్థానం గురించి. గద్దరన్న గురించి చెప్పేంత హ్మ్. అంటే మీకు అనుకున్నంత అంటే గద్దర్ అంటే ఇది అని చెప్పి ఒక ఐడియా ఉంటది గదా! ప్రతి వ్యక్తికి. అంటే మీకేముంది గద్దర్‌లో మీకు నచ్చినటువంటి అంశం ఏంటి? గద్దరన్న ప్రతి ఒక్కరిని హ్మ్. చేరదీసుకుంటాడు. హ్మ్. కవి గాయకుడు రాని వాళ్ళను కూడా పాట నేర్పిస్తాడు. హ్మ్. ఆ! హ్మ్. చాలా మంచి వ్యక్తి గద్దరన్న. హ్మ్. నాకు చాలా ఇష్టం గద్దరన్న. హ్మ్. విమలక్క. ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసిర్రా గద్దర్ గారిని కావచ్చు, కలవడం లాంటివి ఏమన్నా మాట్లాడలాంటి అంటే ఏమైనా నేను ప్రయత్నం చేసిర్రా? ఎక్కువ హైదరాబాద్‌కు రాలేదు. హ్మ్. ఎప్పుడన్నా కలవాలని నాకు ప్రతి ప్రాంతాల్లో తిరిగిర్రు ఉద్యమం టైంలో, ఆ తిరిగిన. సమయంలో కలవడం లాంటివి? హ్మ్. హ్మ్. నాకు గద్దరన్న పాటలన్నా చాలా ఇష్టం. చాలా హ్మ్. చాలా ఇష్టం. హ్మ్. విమలక్క పాటలన్నా చాలా ఇష్టం. మిట్టపల్లి సురేందర్ అన్న ఇట్లా చెప్పుకుంటా పోతే హ్మ్. ప్రతి ఒక్కరి ఇష్టం. హ్మ్. కాకపోతే తెలంగాణ కవి గాయకులంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. ఎందుకంటే నేను పుట్టక ముందు నుంచి వాళ్ళు పెద్ద కవి గాయకులు. హ్మ్. వాళ్ళ పాటలు నేను ఇప్పటికి గూడా హ్మ్. వాళ్ళ పాటలు నాకు చాలా ఇష్టం. హ్మ్. ఇప్పటికి గూడా నేను చాలా చూస్తుంటాను. గద్దరన్న పాటలు, విమలక్క పాటలు హ్మ్. చాలా చాలా ఇష్టం. విమలక్క పాటలు ఏమేమి విన్నారు? ఏం పాడగలుగుతారా మన విమలక్క పాటలు ఏదైనా? విమలక్క అంటే అంత ఏం పాడలేరు. హ్మ్. కానీ వింటా ఉంటారు చాలా ఎక్కువగా. ఇష్టం. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు స్టార్టింగ్‌లో మాట్లాడినట్టుగా గర్జన పాటలు నేను చాలా వింటా ఉంటా. అతనికి చాలా ఇష్టం. ఎందుకు? ఆ ఇష్టం ఎందుకు పెరిగింది? ఓన్లీ గర్జన సంబంధించిన పాటల పైన ఇష్టం ఎందుకు పెరిగింది? అంటే అందులో మీకేం నచ్చింది? ఆ పాటలు పాడేటువంటి విధానంలో మీకేం నచ్చింది? గర్జనన్న ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. హ్మ్. చాలా కష్టాలు ఆయన ఇంటర్వ్యూలు చాలా చూశాను. హ్మ్. చాలా కష్టాల పడి హ్మ్. పాటలు పాడడం జరిగింది. హ్మ్. గర్జనన్న పల్లె గురించి, ప్రకృతి గురించి, హ్మ్. సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి పాటలు హ్మ్. నేను పుట్టకముందే పాడిండు గర్జనన్న. హ్మ్. నేను పుట్టకముందే అలాంటి పాటలు పాడిండు. హ్మ్. అందుకే ఆ పాటలు నేను ఈరోజు ఈరోజు ఈ స్టేజ్‌కి రావడం జరిగింది. ఆయన అంటే పాటలు ఆయన ఎక్కువ స్ఫూర్తి. పాటల్లో ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నట్టుగా లేకపోతే ఎవరైతే నిరసనకారులు ఎవరైతే నిరసన చేస్తుండో వాళ్ళకు మద్దతుగా ఉన్నట్టుగా చాలా పాటలుంటాయి. అవును. అంటే అతని పాటలు వింటా ఉంటే చాలా మందికి మాకు కూడా ఇప్పటికి రోమాలు నిక్కబొడుస్తాయి ఆ పాటలు అవునవును. వింటా ఉంటే. అవును. అందులో మీకు నచ్చినటువంటి అంశం అంటే ఏ పాటలు ఎక్కువ నచ్చాయి? ఏ విషయంలో ఎటువంటి లిరిక్స్ ఎక్కువ మీకు నచ్చాయి అతని పాటల్లో? తెలంగాణ ఉద్యమానికి సంబంధించా లేకపోతే ఇతర ఏ పాటలు? అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు 'అడవి తల్లి' గురించి పాట ఒకటి పాడిండు. అది హ్మ్. బాగిష్టం. హ్మ్. తర్వాత అమ్మ గురించి పాట పాడిండు. హ్మ్. అది బాగిష్టం. హ్మ్. అంటే ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దాదాపు గర్జనన్న వాడినయి ఒక 20,000కి పైగా పాడిండు. హ్మ్. అందులో నాకు చాలా ఇష్టమైనయి కొన్నున్నాయి. హ్మ్. మీరు పాడగలుగుతారా? 'అడవి ఖచ్ తల్లికి' సంబంధించి కావచ్చు, ఓకే. అమ్మకి సంబంధించిన పాటలు ఓకే. ఏమైనా? ఒకసారి పాడ ఖచ్చితంగా. హ్మ్. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి ప్రేమ గొప్పది. బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. అర్ధరాత్రి శత్రువు వస్తే ఎండిన ఆకిలి అలికిడి చేస్తది. పాడు శకునం కంటబడితే పక్షితోని కబురు పంపుతది. ఒక్కర ఇద్దర లెక్కకే అందని అమరులు ఎందరు నమ్మా. ఒకటన రెండన ఎన్నెన్ని ఘోరాలు భరించనే అడివమ్మ. ఒక్కర ఇద్దర లెక్కకే అందని అమరులు ఎందరో నమ్మా. ఒకటన రెండన ఎన్నెన్ని ఘోరాలు భరించనే అడివమ్మ. పల్లె తల్లిని వీడిన వాళ్ళను పావురంగా చూసుకుంటది. కన్న తల్లిని మరచినోళ్ళను గౌరంగా దాదుకుంటది. న్యాయమొక్కటే రక్షించమంటూ ఉద్యమాన్ని నూరిపోస్తది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి ప్రేమ గొప్పది. బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది.